హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరలో ఎలక్ట్రానిక్ సిటీ, విప్రో ఎలక్ట్రానిక్ సిటీకి జస్ట్ బిహైండ్ మనకు ఒక ప్రాజెక్ట్లో ఒక 3 ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మీకు నేను ఈ జీపీఎస్ లొకేషన్లో నేను ఫస్ట్ కనెక్టివిటీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇది మనకి మహేశ్వరం టౌన్ అండి. ఇది వచ్చేసి మనకి మహేశ్వరం టౌను. జస్ట్ మహేశ్వరం టౌన్ నుంచి 2 వర్డ్స్ మళ్ళీ మనకు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి మనకి మనసానపల్లి బెంగళూరు హైవే వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి మహేశ్వరం టౌన్ నుంచి మనకి మనసానపల్లి అండ్ బెంగళూరు హైవే వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి ఈ సిటీ అని చెప్పేసి మనకు ఉంటుందండి. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అండి. మీకు కనపడే అన్నీ కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీస్. ఇప్పుడు ఇంకా కొత్త కంపెనీస్ కూడా వచ్చాయి. సో మీరు ఈ వీడియోలో చూసేది మొత్తం కూడా ఇవన్నీ కూడా కంపెనీస్ అండి. మనకి ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ అంటాము దీన్ని. సో మనకి మలబార్ గోల్డ్, మనకి విప్రోసెస్, దాంతోపాటు మనకి క్యాప్స్ గోల్డ్ అండ్ మనకి మనకి ఇక్కడ వచ్చేసి సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇక్కడ కూడా మనకి ఇన్ఫ్లేమ్ అప్లికేషన్స్ లిమిటెడ్. సో ఇక్కడ మనకి కార్తిక్ మోల్డ్స్ అండ్ డైస్ యూనిట్ 3. సో మనకి ఇక్కడ నైల్ లై సైకిల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ వచ్చిందండి. సో ఇదంతా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. ఇదంతా కూడా మనకి అప్ టు ఇక్కడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ 10 to 15 కంపెనీస్ అయితే ఎగ్జిస్టింగ్ రన్నింగ్లో ఉన్నాయండి. సో ఇంకా మనకి ఇందులో ఇంకా కొన్ని కంపెనీస్ అయితే రాబోతున్నాయి. ఇదంతా కూడా మనకి హార్డ్వేర్ పార్కే అండి. జస్ట్ ఈ హార్డ్వేర్ పార్క్ ఇదంతా కూడా మనకు వచ్చేసి ఇదంతా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. ఇదంతా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్. జస్ట్ ఈ ఎంప్లాయ్మెంట్ జోన్కి బిహైండ్ మనకి ఏదైతే కనెక్టివిటీ రోడ్డు ఉందో ఈ రోడ్డు చూసుకున్నారు కదా. సో ఈ రోడ్డు త్రూ ఇది వచ్చేసి మనకి హార్డ్వేర్ పార్క్ బౌండరీ అండి. ఈ సిటీ బౌండరీ ఇది. సో ఈ బౌండరీ నుంచి జస్ట్ మనకి 500 మీటర్స్ వస్తే ఇక్కడ మన లేఅవుట్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 12 ఎకర్స్ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకి 12 ఎకర్స్ లేఅవుట్. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఈ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. కనెక్టివిటీ వచ్చేసి 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో మనకి దీని బ్యాక్ సైడ్ మనకి గ్రాండ్ అరేనా అని చెప్పేసి రిసార్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ అయితే ఉంటుందండి ఇక్కడ. దీని పక్కగా మనకి గ్రాండ్ అరేనా క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుంది. సో చాలా నియర్ బై ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి 150 ఫీట్ రోడ్ మనకి ఈ పక్కన వచ్చేసి ఇది వచ్చేసి లోటస్ లేఅవుట్ అండి. ఇదంతా కూడా లోటస్ లేఅవుట్. సో ఇట్లా కనెక్టివిటీ ఈ రోడ్డు మార్గం గుండా మనకి జస్ట్ ఇటు రైట్కి తీసుకుంటే డైరెక్ట్గా మళ్ళీ మనం ఇక్కడ మనకి గ్రాండ్ అరేనా మనకి 150 ఫీట్ రోడ్ ఉంటుందండి. హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ 150 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళి 150 ఫీట్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. అంటే ఈ 150 వచ్చేసి డైరెక్ట్గా మనకి ఈ సిటీకి కనెక్ట్ అవుతుంది. సో ఈ సిటీ నుంచి మళ్ళీ మనకు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతుందండి. మెయిన్ రోడ్ ఇట్లా మనకి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇటువైపు మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కూడా మనకి ఇక్కడ చూసుకోండి అండి. ఇక్కడ కూడా మనకి 150 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఇది ఒక లేఅవుట్ అండి. ఈ లేఅవుట్లో నుంచి మనకి టువర్డ్స్ ఇలా మనకి మంకాల్ వైపు వెళ్తుందండి ఆ 150 ఫీట్ రోడ్ వచ్చేసి. సో మనకి కమింగ్ టు మన లేఅవుట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇదంతా కూడా మనకి ఇందుట్లో మనకి ఆల్మోస్ట్ 12 ఎకర్స్ టోటల్ 12 ఎకర్స్ లేఅవుట్ అండి. సో ఈ 12 ఎకర్స్ లేఅవుట్లో మనకి ఒక 3 ప్లాట్స్ అయితే వచ్చాయి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ట్రింకిల్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో మనకి దీన్ని రిడ్జ్ ఇన్ఫ్రా వాళ్ళు దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో రిడ్జ్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే డెవలప్మెంట్స్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మనకి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి దీంట్లో. ట్రింకిల్ వ్యాలీ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ పేరు ట్రింకిల్ వ్యాలీ అండి ఇది ఈ ప్రాజెక్ట్ పేరు. సో మనకి ఇందుట్లో ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మనకి కొన్ని వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో టోటల్ మనకి ప్రాజెక్ట్ వచ్చేసి 12 ఎకర్స్ లేఅవుట్లో 157 ప్లాట్స్ అయితే వచ్చాయి. సో మనకి ప్లాట్ సైజెస్ వచ్చేసి అన్నీ కూడా 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మొత్తం కూడా మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. ఇందులో మనకి 3650 డైమెన్షన్తో ఉన్నాయి. 30-60 డైమెన్షన్తో కూడా ఈ లేఅవుట్ని అయితే డెవలప్మెంట్ చేస్తారు. ఈ లేఅవుట్కి జస్ట్ కింద ఈ లొకేషన్లో మనకు ఇక్కడ కూడా మనకి 45 మీటర్స్ మనకి అంటే 150 ఫీట్ రోడ్ వస్తుందండి ఇక్కడ కూడా. అండ్ మనకి దీనికి పైన ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ కూడా 150 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. సో ఈ 150 ఫీట్ రోడ్స్కి మనకి ఈ
ప్రాజెక్ట్ అయితే సెంటర్లో ఉంటుంది. జస్ట్ బిహైండ్ మనకి ఎలక్ట్రానిక్ సిటీ అండి. చూసుకుంటే మనకి ఇదంతా కూడా హార్డ్వేర్ పార్క్. జస్ట్ మనకి ఎలక్ట్రానిక్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది. సో ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఈ రోడ్డు ఈ ప్రాజెక్ట్ నుంచి కనెక్టివిటీ ఇలా కంటిన్యూ ఇట్లా వెళ్తే మళ్ళీ మనం మన్సానపల్లి గట్పల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి వచ్చేస్తామండి. సో మీకు ఏదైతే మెయిన్ రోడ్ కనిపిస్తుందో ఇది మనకి గట్పల్లి మెయిన్ రోడ్ అండి. ఇట్లా మళ్ళీ మనం మన్సానపల్లికి వెళ్ళిపోతామండి. ఇగో ఇది వచ్చేసి మళ్ళీ మన్సానపల్లి మెయిన్ రోడ్ అండి. సో మన్సానపల్లి మహేశ్వరం మెయిన్ రోడ్ ఇది. జస్ట్ మళ్ళీ మనం ఇట్లా రైట్కి తీసుకొని కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీ ఎంట్రన్స్ నుంచి కూడా మనం ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే కనెక్టివిటీ చూసుకోవచ్చు అండి. సో కంప్లీట్ మనకి జోన్ కన్వర్షన్ అయినటువంటి లేఅవుట్ అండి ఇది. సో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే ఇందులో రైట్ నో సేల్కి ఉన్నాయి. ట్రింకిల్ వ్యాలీ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో నేను మీకు కంప్లీట్ లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనపడే రోడ్డే మనకు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. మనకి జస్ట్ బిహైండ్ ఎలక్ట్రానిక్ సిటీకి జస్ట్ బిహైండ్ ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఆల్రెడీ మనకి దీని ముందు మీకు ఏదైతే లాంగ్లో హౌస్ కనపడుతుందో అక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది, హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో మనకి అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. మీకు ఏదైతే ఎంట్రన్స్ కనిపిస్తుందో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అవుతుందండి. సో ఇది రైట్ సైడ్ వచ్చేసి ఫేజ్ 1 అండి. మనకి లెఫ్ట్ సైడ్ ఫేజ్ 2 లేఅవుట్ ఇది. సో ఫేజ్ 2 లేఅవుట్ జస్ట్ మనకి మార్కింగ్ అయితే అయిపోయిందండి. చూసుకోండి మీరు వీడియోలో కూడా ఇదంతా కూడా మార్కింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో మనకి ఇంకా సేల్స్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. బట్ ఫేజ్ 1 మాత్రం ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. మనకి అన్ని అప్రూవల్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్ ఉన్నాయండి, విత్ ఇంక్లూడింగ్ రేరాతో సహా. సో కంప్లీట్ సీసీ రోడ్స్తో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో టోటల్ వచ్చేసి 12 ఎకర్స్ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ 12 ఎకర్స్ లేఅవుట్ ఇది. సో మనకు టైటిల్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మనకి ఆల్మోస్ట్ 12 ఎకర్స్ లేఅవుట్. మనకి ఇందులో పార్క్స్ కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ అయితే పార్క్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇందులో. సో మొత్తం కూడా సీసీ రోడ్స్తో అయితే దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. మనకి ఈ ప్రాజెక్ట్కి నియర్ బై మనకి రైట్ సైడ్ అంటే ప్రాజెక్ట్కి మనకి నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ప్రాజెక్ట్ బౌండరీస్కి చూసుకుంటే రెండు ఫేసింగ్స్లోనూ కూడా మనకి 45 మీటర్స్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ రోడ్స్ అయితే వెళ్ళాయండి. సో అది నేను మీకు సైట్కి వచ్చినప్పుడు అయితే నేను మీకు మాస్టర్ ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ప్రజెంట్ ఏంటంటే నేను ప్రాజెక్ట్ కండిషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా మనకి గట్పల్లి మన్సానపల్లి మెయిన్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. సో అంటే ఈ ప్రాజెక్టుకి రావడానికి మల్టిపుల్ కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. సో మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా ఇచ్చారు. సో పార్క్ ఏరియాని కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి. మనకి వాకింగ్ ట్రాక్స్ కూడా ఇచ్చారు. మనకి చూసుకుంటే టైల్స్తో మనకి వాకింగ్ ట్రాక్ లాంటిది కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్లో. సో సీసీ రోడ్డు కంప్లీట్ సీసీ రోడ్స్తో చాలా స్టాండర్డ్గా అయితే దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఈ ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడే మనకు లోటస్ వ్యాలీ అని చెప్పేసి ఒక హెచ్ఎండి లేఅవుట్ వస్తుందండి. సో మనకి ఆ 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు కనెక్టివిటీకి వెళ్ళాలి అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి దాని నుంచి అయితే మనం 150 ఫీట్ రోడ్డుకి రీచ్ అవ్వచ్చు. సో జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ నుంచి. సో అలానే మనకి రైట్ సైడ్ కూడా 150 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. సో మనకి ప్రాజెక్టు మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా ప్రైమ్ ఏరియాలోనే ఉంటుందండి ఇది. సో అలానే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ రైట్ నౌ హార్డ్వేర్ పార్క్ ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్తున్నామో ఆల్రెడీ 10 to 15 కంపెనీస్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 5000+ ఎంప్లాయ్మెంట్ అయితే ఎగ్జిస్టింగ్ ఉన్నారండి. సో మనకి ఈ పర్టికులర్ ఈ లొకేషన్లో ఇప్పుడిప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి ఇప్పుడిప్పుడే. సో ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. చూస్తున్నారు కదా, నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో అదంతా కూడా ఈ సిటీ అండి, ఎలక్ట్రానిక్ సిటీ. సో జస్ట్ బిహైండే ఉంటుందండి. మధ్యలో మనకు 1 ఎకరం 2 ఎకరాల ల్యాండ్ మాత్రమే ఉంటుంది. సో నేను మీకు ఇందాక మీకు ఏదైతే కనెక్టివిటీ పరంగా నేను మీకు చూపించాను, దాని పరంగా చూసుకున్న మనకి డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్న అన్ని విధాలా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో కంపేర్ టు దట్ మనకేంటంటే కంపెనీ ప్లాట్స్ అన్నీ కూడా అయిపోయాయండి. బట్ ఏంటంటే
ఇందుట్లో ప్లాట్ పరంగా ప్రైస్ పరంగా చూసుకుంటే 21,000-22,000 అట్లా చెప్తున్నారండి. బట్ నెగోషియబుల్ ఉంటుంది. సో అంటే జస్ట్ కోడింగ్ ప్రైస్ నేను చెప్తున్నానండి. మనకి ఆల్మోస్ట్ మనకేందంటే ఎలక్ట్రానిక్ సిటీకి నియర్ బై ఉన్న ప్రాజెక్టులు అన్నిట్లో కూడా ఇలాంటి ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి రైట్ నౌ. సో కనెక్టివిటీ ఇక్కడ నుంచి మహేశ్వరం టౌన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మహేశ్వరం టౌన్ మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. ఆ 4 కిలోమీటర్స్లో కూడా మనకి 2 కిలోమీటర్స్ ఎలక్ట్రానిక్ సిటీ కనెక్టివిటీ ఉంటుంది. సో జస్ట్ మళ్ళీ అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే మనం అక్కడికి వెళ్ళిపోతామండి, మహేశ్వరం టౌన్కి వెళ్ళిపోతాము. ఇటువైపు కూడా మనకి మనసానపల్లి కూడా చాలా దగ్గర అండి. ఇక్కడ నుంచి మనసానపల్లి కూడా ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మనసానపల్లి టౌన్ ఉంటుంది. సో ఇవి మనకి ఈ ప్రాజెక్ట్ సరౌండెడ్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండి. దీనికి ఆనుకొని మనకి గ్రాండ్ అరేనా రిసార్ట్ కూడా ఉందండి. నేను ఇందాక మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఒకవేళ మనకి రిసార్ట్కి వెళ్ళాలి, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా మనకి పక్కనే రిసార్ట్ పాయింట్ కూడా ఉంది. క్రికెట్ గ్రౌండ్ కూడా కంఫర్టబుల్గా ఉందండి. దాంతో కూడా మనకి ఇక్కడ కేసీఆర్ మనకి ఇంకొకటి మనకి కేసీఆర్ రిలేటెడ్ రిసార్ట్ పాయింట్ కూడా ఇంకొకటి దగ్గరలోనే ఉందండి. సో కనెక్టివిటీ అన్ని విధాలా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి ఇన్వెస్టర్స్కి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.